చూడండి ఈ వీడియోలో 29 సెక్షన్ 1 సెక్షన్ 2 అలాగే మార్చ్ 1 జరిగినటువంటి సెక్షన్ 1 సెక్షన్ 2 అనేటటువంటివి చూద్దాము. 2024లోని ప్రీవియస్ బిట్స్ అనమాట. 24లో జరిగినటువంటి టెట్ ఎగ్జాము ఎస్జిటికి సంబంధించిన బిట్స్ ఇవి. ఫస్ట్ బిట్ ఇక్కడ చూద్దాము. గోధుమలో వచ్చేటటువంటి కుంకుమ తెగులు కనిపించేది. గోధుమలో కుంకుమ తెగులు అనేది ఎక్కడ కనిపిస్తుంది, దేనివల్ల వస్తుంది? గోధుమలో కుంకుమ తెగులను కలిగించేది ఏది? శిలీంధ్రము అనేటటువంటిది గోధుమలో కుంకుమ తెగులకు కారణం. నెక్స్ట్ వన్, కప్పలలో రూప విక్రియను నియంత్రించేది ఏది? కప్పలలో రూప విక్రియను నియంత్రించేది ఏది? థైరాక్సిన్ అనేటటువంటిది, థైరాక్సిన్. నెక్స్ట్ వన్, ఉర్సా మేజర్. ఉర్సా మేజర్ను ఈ క్రింది విధంగా కూడా అంటారు. ఉర్సా మేజర్ని ఏమంటారండి? బిగ్ డిప్పర్ అంటారు. నెక్స్ట్ వన్, లోహాలు సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడేటటువంటి వాయువు ఏది? లోహాలు అన్నమాట సోడియం హైడ్రాక్సైడ్తో చర్య పొందినప్పుడు ఏర్పడేటటువంటి వాయువు ఏది? ఏ వాయువు ఏర్పడుతుందండి? హైడ్రోజన్ అనేటటువంటి వాయువు ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిట్, ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేసేటటువంటి ప్రక్రియ ఏది? ఇనుము మీద జింకు పొరను నిక్షిప్తం చేసేటటువంటి ప్రక్రియ ఏది? గాల్వనీకరణం అంటారు, గాల్వనీకరణం. నెక్స్ట్ వన్, నీటి ఆవిరి ద్రవరూపంలోకి మారేటటువంటి ప్రక్రియ ఏది? నీటి ఆవిరి ద్రవరూపంలోనికి మారేటటువంటి ప్రక్రియ సాంద్రీకరణం. నీటి ఆవిరి చల్లబడిపోయి ద్రవంగా మారడాన్ని సాంద్రీకరణం అంటారు. నెక్స్ట్ వన్, కృష్ణానది యొక్క జన్మస్థలం ఎక్కడ? కృష్ణానది యొక్క జన్మస్థలం మహాబలేశ్వరం. నెక్స్ట్ వన్, తేనెటీగలలోని వాగల్ నృత్యం అనేది ఒక రకమైన దేనికి సంబంధించినది? దృశ్య భావ వ్యక్తీకరణకు సంబంధించినదంట. ఓకేనండి. నెక్స్ట్ వన్, భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించేటటువంటి పనిముట్టు ఏమిటి? భవన నిర్మాణంలో తాపీ మేస్త్రి ఉపయోగించే పనిముట్టు ద్రవమట్టం, లెవెల్ పైప్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు, ఈ మూడు కలిగి ఉండేది. ఈ మూడు రకాల దంతాలు ఉండాలండి. వాటికి దేనికి ఉండాలి? ఉభయహారులకి. ఉభయహారులు అనేవి మాంసాన్ని మరియు శాకాహారం రెండు తింటాయి కదండి. ఆ తినే వాటికి పదునైన కొరికే దంతాలు ఉండాలి, నమిలేవి ఉండాలి, అలాగే చీల్చే దంతాలు కూడా ఉండాలి. చీల్చే దంతాలు అనేవి శాకాహారులకు ఉండవు. నెక్స్ట్ వన్, మొక్కల్లో నీటి రవాణా దీని ద్వారా జరుగుతుంది. మొక్కల్లో నీటి రవాణా అనేది దేని ద్వారా జరుగుతుందండి? దారువు ద్వారా జరుగుతుంది. కాండంలో ఉంటుందన్నమాట ఈ దారువు అనేటటువంటిది. నెక్స్ట్ వన్, మార్బుల్ క్యాన్సర్కు కారణమైనది ఏది? మార్బుల్ క్యాన్సర్కు కారణమైంది ఏది? ఆమ్లవర్షం. మార్బుల్ క్యాన్సర్కి కారణమైనది ఆమ్లవర్షం. నెక్స్ట్ వన్, సోషల్ స్టడీస్. ఆర్య సమాజాన్ని స్థాపించినది ఎవరు? స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఎప్పుడు? జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఎప్పుడు? డిసెంబర్ 24. నెక్స్ట్ వన్, సింధు ప్రజల యొక్క పశుపతి అనే పేరుతో ఈ దేవుణ్ణి పూజిస్తారు. సింధు ప్రజలు పశుపతి అనే పేరుతో ఏ దేవుణ్ణి పూజిస్తారు? ఏ దేవునికి పశుపతి అని పిలుస్తారు వాళ్ళు? శివుణ్ణి. నెక్స్ట్ వన్, గులాంగిరి అనేటటువంటి పుస్తకాన్ని రచించినది ఎవరు? గులాంగిరి అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? జ్యోతిరావు పూలే. నెక్స్ట్ బిట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి, అబ్దుల్ రజాక్. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇది ఒకసారి చూడండి. ఆన్సర్ అనేది
సరికాని జతను గుర్తించమన్నారు. సరికాని జతని గుర్తించమన్నారు. ఇందులో ఆప్షన్ 2 అనేది సరికాదు. ఆప్షన్ 2 సరికాదు. అబ్దుల్ రజీక్ దేవరాయ 2, అలాగే ఇబన్ బటూటా హరిహర 1, అలాగే నికోలా కాంటి దేవరాయ 2. ఓకేనండి. ఈ డోమింగ్ ఫేజ్ అనేది హరిహర 2 అనేది కాదంట. నెక్స్ట్ వన్, కాబా భవనము వీరికి సంబంధించినది. కాబా భవనం అనేది ఎవరికి సంబంధించినదండి? ముస్లిములకు సంబంధించినది. కాబా భవనం అనేది ముస్లింలకు సంబంధించినది. నెక్స్ట్ వన్, మన విశ్వం యొక్క వ్యాప్తి అనేది మన విశ్వం యొక్క వ్యాప్తి ఎంత ఉందండి? ఎంత దూరం ఆక్రమించి ఉంది? అనంతం, లెక్కించలేమన్నమాట. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అతిపెద్ద బాక్సైట్ యొక్క ఉత్పత్తిదారు ఏది? బాక్సైట్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేటటువంటిది ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడేటటువంటి రోజు ఎప్పుడు? మకర రేఖ మీద సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడేటటువంటి రోజు ఎప్పుడు? ఇక్కడ ఎప్పుడండి పడతాయి? కర్కట రేఖ, మకర రేఖ ఇక్కడండి. మకర రేఖ అంటే ఇది కర్కట రేఖ మీదది, కిందది మకర రేఖ కదా. 141 December 22. నెక్స్ట్ వన్, బెంగాల్ విభజన జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? బెంగాల్ విభజన 1905. నెక్స్ట్ వన్, వాతావరణంలోని వాయువుల యొక్క అమరికకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అంటే ఏది ఎంత పర్సెంటేజ్ ఉందని. అందులో సరికానిది ఏది? చూడండి, నత్రజని అనేది 70% సరిపోయింది, 78. ఆక్సిజన్ సరిపోయింది, ఇది 0.03 కదండి. సో ఆర్గాన్ సరిపోయింది. సో ఇది అనేది కాదు, ఆప్షన్ 3 కాదు. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగంలోని ఈ అధికరణం అనేది అంటరానితనాన్ని నిషేధించింది. ఏ అధికరణం అనేది అంటరానితనాన్ని నిషేధించింది? అస్పృశ్యత అంటారు దాన్ని. అస్పృశ్యత, అంటరానితనం 17వ అధికరణం. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది 29 సెక్షన్ 2 అనమాట. 29th జరిగినటువంటి సెక్షన్ 2 చూద్దాం. ఫస్ట్ బిట్, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దాన్ని ఏమంటారు? ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయాలి, దాన్ని ఏమంటారు? దాన్నే మనం పంట అని చెప్తారు. నెక్స్ట్ వన్, మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది? మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారము ఏదండి? నైలాన్. కృత్రిమ దారం అన్నారు, సహజ దారం అనలేదు. కృత్రిమ దారం నైలాన్. నెక్స్ట్ వన్, ఒక పదార్థం మండే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? ఒక పదార్థం మండాలంటే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రత ఎంత? అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. దాన్ని ఏమంటారంటే జ్వలన ఉష్ణోగ్రత అంటారు. దాని యొక్క జ్వలన ఉష్ణోగ్రత అని అంటాం. నెక్స్ట్ వన్, ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతనే మనం జ్వలన ఉష్ణోగ్రత అంటారు. నెక్స్ట్ వన్, ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని, ఖగోళ వస్తువులు కానీ మరి దానికి సంబంధించినటువంటి సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఏమంటారండి? ఖగోళ శాస్త్రం అని అంటాం. నెక్స్ట్ వన్, కస్కుట అనేటటువంటిది దేనికి ఉదాహరణ? కస్కుట అనేటటువంటిది దేనికి ఉదాహరణ? పరపోషకానికి ఉదాహరణ, పరపోషకము. నెక్స్ట్ వన్, సంయోగ బీజాల యొక్క సంయోగం ఫలితంగా ఏర్పడేటటువంటి కణం ఏది? సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడేటటువంటి కణం ఏది? సంయుక్త బీజం అంటాము. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసేటటువంటి పరికరం ఏది? విద్యుత్ గంట. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై పనిచేసేటటువంటిది ఏది అంటే విద్యుత్ గంట. నెక్స్ట్ బిట్, భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం ఏది? సాత్పురా జాతీయ ఉద్యానవనం. నెక్స్ట్ వన్,
సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చినటువంటి అవార్డు ఏమిటి? రామన్ మెగసెసే అవార్డు. గుండెలోని పై 2 గదులు ఏవి? వాటిని ఏమంటాం? గుండెలోని పై 2 గదులను కర్ణికలు అంటారు. కింది 2 అయితే జఠరికలు అంటాం. నెక్స్ట్ వన్. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపించేటటువంటి విధానం, దాన్ని ఏమంటారు? ఎగుమతి అంటాం. అక్కడ నుండి ఇక్కడ తెచ్చుకుంటే దిగుమతి అంటాం. అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. అయస్కాంత పదార్థం యొక్క జతను ఎన్నుకోండి. వీటిని మనం అయస్కాంత పదార్థాలని చెప్తాం. ఇనుము మరియు కోబాల్ట్, వీటినే మన అయస్కాంత పదార్థాలు అంటారు. నెక్స్ట్ వన్, సోషల్ స్టడీస్. బొబ్బిలి యుద్ధం అనేది వీరి మధ్య జరిగింది. బొబ్బిలి యుద్ధం అనేది వీరి మధ్య జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందండి? విజయనగరం వాళ్ళకి, బొబ్బిలికి జరిగింది. నెక్స్ట్ వన్, కైలాసనాథ దేవాలయం అనేది ఇక్కడ కలదు. కైలాసనాథ దేవాలయం అనేది ఎక్కడ కలదు? కాంచీపురం. నెక్స్ట్ వన్, ప్రపంచ జల దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 22. నెక్స్ట్ వన్, మార్చి 22 అండి. నెక్స్ట్ వన్, విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికానిది ఏది? విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికానిది ఏది? జుమ్మింగ్ అంటే ఈశాన్య భారతదేశంలో చేస్తారు. మిల్సా అంటే మెక్సికో. రొకా అంటే బ్రెజిల్. ఇది కాదు. లడాంగ్ అనేది అర్జెంటీనా అనేది కాదు. నెక్స్ట్ వన్, అస్మక మహాజనపదం ఈ ఒడ్డున ఉండేది. అస్మక అనేటటువంటి మహాజనపదం అనేది ఈ ఒడ్డున ఉండేది. గోదావరి నది. నెక్స్ట్ వన్, ఆర్య సత్యాలు అనేవి వీరి యొక్క బోధనలు. ఆర్య సత్యాలు ఎవరి యొక్క బోధనలు అండి? గౌతమ బుద్ధుని యొక్క బోధనలు. నెక్స్ట్ వన్, ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారు. ప్రజలనేవారు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారు. ఎవరి కాలంలో? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. నెక్స్ట్ బిట్, బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టబడింది. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టబడింది. ఎవరి కాలంలో అండి? కార్నవాలిస్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కార్నవాలిస్. నెక్స్ట్ వన్, కొండపల్లి కోటను నిర్మించినది ఎవరు? కొండపల్లి కోటను నిర్మించినది ఎవరు? ముసునూరి నాయకులు. ముసునూరి నాయకులు. నెక్స్ట్ వన్, మౌర్యుల పాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. మౌర్యుల పాలన గురించి తెలుసుకోవాలంటే ఈ గ్రంథం అనేటటువంటిది ఒక ఆధారం అంట. ఏ గ్రంథంలో ఉంది మౌర్యుల పాలన గురించి? ఇండికా అనేటటువంటి గ్రంథము. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. పేరిణి అనేటటువంటి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. ఆ నాట్యాన్ని ఎప్పుడు ప్రదర్శించేవారండి? యుద్ధాల టైంలో. పేరిణి అనే నాట్యం అంటే యుద్ధాల టైంలో ప్రదర్శించేవారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసినటువంటి మొదటి దేశం ఏది? జల విద్యుత్తును అభివృద్ధి చేసినటువంటి మొదటి దేశం ఏది? నార్వే. ఓకే రండి, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది మార్చి 1 జరిగినటువంటి సెక్షన్ 1 ఈవీఎస్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మార్పు చెందడం అనేది. గణనీయమైన మార్పుల ద్వారా డింబకం అనేది ప్రౌఢజీవిగా మార్పు చెందడం. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారండి? కప్ప గురించి గుర్తు తెచ్చుకోండి. అది రూప విక్రయం అంటారు. నెక్స్ట్ వన్, ఆవరణ వ్యవస్థను వివరించేటటువంటి సరి అయిన ఎంపికను ఎన్నుకోండి. ఆవరణ వ్యవస్థను వివరించే సరి అయిన ఎంపికను ఎన్నుకోండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ప్రాంతంలోని అన్ని జీవ నిర్జీవ కారకాల యొక్క వాటి పరస్పర చర్యలనే ఆవరణ వ్యవస్థ అంటారు. జీవ ఉండాలి, నిర్జీవ కారకాలు రెండూ కూడా. నెక్స్ట్ వన్, ఒక విద్యుత్ ఇది విద్యుత్ యొక్క అధమవాహకం. అంటే విద్యుత్తును తన గుండా ప్రసరించనివ్వదు. స్వేదన జలం.
అధమవాహకం అంటే ప్రసరించనిచ్చేదా ప్రసరించనివ్వనదా? స్వేదన జలం అంటే దానిలో ఉప్పు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ప్రసరించనిస్తుంది. సో ప్రసరించనిచ్చేది అనుకుంటా. నెక్స్ట్ వన్. సాధారణంగా కుంభాకార దర్పణాన్ని వీనిలో ఉపయోగిస్తారు. కుంభాకార దర్పణాన్ని వీనిలో ఉపయోగిస్తారు. సైడ్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదండి, దానిలో కుంభాకార దర్పణం ఉపయోగిస్తారు. అంటే వాహనాలకి పక్కన చూడండి, కారుకి గట్ట సైడ్ ఉంటుంది కదా మిర్రరు, రోడ్డు వైపు. అంటే ఎవరైనా బ్యాక్ సైడ్ నుండి వచ్చే వాళ్ళు చూడడం కోసం అక్కడ అనమాట. నెక్స్ట్ వన్. ఒక నానో సెకను అనగా ఒక నానో సెకను అనగా సెకండ్లో ఎన్నో వంతు అండి? బిలియనో వంతు. సెకండ్లో బిలియనో వంతుని నానో సెకండ్ అని అంటారు. నెక్స్ట్ వన్. క్రియాశీల మరుగులో ఉండేటటువంటి నీటి శాతము. క్రియాశీల మరుగులో ఉండేటటువంటి నీటి శాతము ఎంత శాతం ఉంటుంది? 97% ఉంటుంది అనమాట. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. మానవ శరీరంలో మృదులాస్థి ఉండేటటువంటి అవయవము. మానవ శరీరంలో మృదులాస్థి ఉండేటటువంటి అవయవం ఎక్కడండి మృదులాస్థి ఉంటుంది? చెవి తమ్మె. నెక్స్ట్ వన్. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వచ్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? నీరు అనేది ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? బాష్పసేకం అని అంటారు. నెక్స్ట్ వన్. ఇది ఉపయోగించడం ద్వారా వక్రరేఖ యొక్క పొడవుని కొలవవచ్చును. వక్రరేఖ యొక్క పొడవు కొలవాలి, ఇలా వంగి ఉన్న రేఖలైనా పొడవు కొలవాలంటే దేన్ని ఉపయోగించాలి? స్కేల్ ఉపయోగిస్తే అవుతుందా? స్కేల్ ఉపయోగించగలమా? అవ్వదు. సో అందుకే దారం అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ వన్. నీటిపై తేలియాడేటటువంటి మొక్కకు ఉదాహరణ. నీటిపై తేలియాడే మొక్కకు ఉదాహరణ డక్వీడ్. తేలియాడే మొక్క నీటి లోపల కాదు, నీటి లోపలైతే హైడ్రిల్లలు అంటూ ఉంటాయి. నీటిపై తేలియాడేది డక్వీడ్. నెక్స్ట్ వన్. ధ్రువపు ప్రాంతాలలో సాధారణంగా ఉండేటటువంటి రవాణా సాధనం ఏంటి? ధ్రువపు ప్రాంతాల్లో సాధారణంగా ఉండే రవాణా సాధనం స్లెడ్జ్లు. నెక్స్ట్ వన్. గ్రామ ప్రజల సేవ కొరకు గ్రామ సచివాలయాల్లో నియోగించినటువంటి ఉద్యోగుల సంఖ్య. ఎంతమంది ఉద్యోగులు వేశారు గ్రామ సచివాలయంలో? 11 మందిని. నెక్స్ట్ వన్. సోషల్ చూడండి. జరియా మరియు రాజ్గంజ్ గనులు అనేవి దేనికి ప్రసిద్ధి పొందినవి? దేనికంటే ప్రసిద్ధి పొందాయి? బొగ్గు గనులు అన్నమాట ఇవి. రాజ్గంజ్ అనేటటువంటిది బొగ్గే, జరియా అనేటటువంటిది కూడా బొగ్గే. నెక్స్ట్ వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి. ఇక్కడ సరికాని జతని గుర్తించమన్నారు. ఆప్షన్ 4 అనేది సరికాదు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులు, నరసింహవర్మ 1 పల్లవులు, పులకేశి 2 చాళుక్యులు. ఈ సముద్రగుప్తుడు మౌర్యులు అయితే కాదు. నెక్స్ట్ వన్. గుప్తులు కాబట్టి. నెక్స్ట్ వన్. 135 చూడండి. పోలీసు యొక్క విధి కానిది ఏది? పోలీస్ ఫిర్యాదును పరిశోధిస్తారు, అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తారు. కానీ ఒక వ్యక్తిని దోషి లేక నిర్దోషాన్ని నిర్ధారించడం మాత్రం కోర్టు చేస్తుంది, పోలీసులు చేయరు. నెక్స్ట్ వన్. 136 వీరి కాలంలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు అనేవి ప్రసిద్ధి పొందాయి. ఎవరి కాలంలో అండి స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలు అనేవి ప్రసిద్ధి పొందాయి? చోళుల కాలంలో. నెక్స్ట్ వన్. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం మైదాన ప్రాంతాల్లో ఉండవలసినటువంటి ఆ కనీస అడవి శాతం ఎంత ఉండాలి? మైదాన ప్రాంతాలలో అని అన్నారు, అక్కడ 20% ఉండాలి, మినిమం 20%. నెక్స్ట్ వన్. దక్షిణాఫ్రికా యొక్క గాంధీ అని ఇతన్ని పిలుస్తారు. దక్షిణాఫ్రికా గాంధీ అని ఎవరిని పిలుస్తారు? నెల్సన్ మండేలా. నెక్స్ట్ వన్. భారత జాతీయ కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు? 1885. నెక్స్ట్ వన్. ఈ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ నగరాన్ని పిలుస్తారు.
అహ్మదాబాద్. నెక్స్ట్ వన్, భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించినటువంటి ఇతివృత్తాలలో పుట్టినటువంటి నాట్యం ఏది? భాగవతం నుంచి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాల్లో పుట్టిన నాట్యం ఏది? యక్షగానం. నెక్స్ట్ వన్, త్రిపీటకాలు అనేవి ఈ మతం యొక్క పవిత్ర గ్రంథాలు. త్రిపీటకాలు అనేవి ఏ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు? బౌద్ధ మతానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, ప్రస్తుతం భారతదేశంలో గల హైకోర్టుల సంఖ్య ఎంత? 25. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి దృష్టిలోపం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని ఎవరు? దృష్టిలోపం ఉన్న మొట్టమొదటి ఐఏఎస్ అధికారిని ఎవరు? ఫ్రాంజిల్ పాటిల్. ఓకే అండి, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, మార్చ్ 1 జరిగినటువంటి సెక్షన్ 2 అనమాట. ఫస్ట్ బిట్ చూద్దాం. కేంద్రకానికి మరియు కేంద్రక త్వచానికి మధ్య ఉండేటటువంటి జిగురు వంటి పదార్థాన్ని ఏమంటారు? ఇటు కేంద్రక త్వచం చుట్టూ ఉంటుంది కదండి, చుట్టూ ఉన్నదానికి ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పదార్థాన్ని ఏమంటారు? దాన్ని కేంద్రక ద్రవ్యం అని చెప్తాం, ప్లాస్మా అంటారు. నెక్స్ట్ వన్, గాయిటర్ అనేటటువంటి వ్యాధి దీనికి సంబంధించింది. గాయిటర్ అనేది గొంతు దగ్గర వస్తుంది కదండి, అది థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ వన్, వస్తువుపై ప్రయోగించబడినటువంటి బలదిశ అనేది అది కదిలే దిశలోనే ఉంటే, బలదిశ అనేది ఒక వస్తువుపై ప్రయోగించబడినటువంటి బల దిశ అనేది అది కదిలే దిశలోనే ఉంటే అప్పుడు వస్తువు యొక్క వడి ఏమవుతుంది? వడి అంటే వేగం. ఇప్పుడు బలదిశ అనేది ఇలా ప్రయోగించాము ఇప్పుడు వస్తువు పైన, అప్పుడు ఈ వస్తువు యొక్క వడి అనేది ఎలా ఉంటుంది? వస్తువు ఎటైతే కదులుతుందో అటు కదిలే దిశలోనే మనం కూడా బలం అనేది ప్రయోగించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వడి వేగం అనేది ఎలా ఉంటుంది? పెరుగుతుంది. అదే వస్తువు ఇలా కదులుతుంది, అప్పుడు మనం బలం అనేది ఇలా కదిలించాం, అప్పుడు ఏమవుతుంది? తగ్గొచ్చు లేదా మారకపోవచ్చు. కానీ వస్తువు కూడా ఇటే కదులుతుంది, మనం బలం కూడా ఇటే కదిలించాం. వస్తువు ఇలా కదులుతుంది, బలం కూడా ఇటే కదిలించాం, అప్పుడు ఏమవుతుంది? దానికి సపోర్ట్ అవుతుంది కాబట్టి వేగం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వన్, గంగా నదికి కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1985. నెక్స్ట్ వన్, ఘన పదార్థాలలో ఉష్ణము వేడి కొన నుండి చల్లని కొనకు. ఘన పదార్థాల్లో ఉష్ణం అనేది వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగేటటువంటి విధానాన్ని ఏమంటాం? అక్కడ ఘన పదార్థం అన్నారు కాబట్టి అది ఉష్ణ వహనం అవుతుంది, ఉష్ణ వహనము. నెక్స్ట్ వన్, మొక్కలలో పదార్థాలను సరఫరా చేసేటటువంటి ప్రసరణ కణజాలం ఏది? పదార్థాలను సరఫరా చేసేటటువంటి ప్రసరణ కణజాలాన్ని ఏమంటారు? దారువు మరియు పోషక కణజాలం అని అంటారు. నెక్స్ట్ వన్, స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండయస్కాంతం ఎప్పుడు కూడా ఈ దిక్కులో నిశ్చల స్థితిలోకి వస్తుంది. స్వేచ్ఛగా ఒక వేలాడదీసామండి ఒక దండయస్కాంతాన్ని, ఇది ఎప్పుడు కూడా ఒక దిశను సూచిస్తుంది. ఏ దిశను చూపిస్తుంది చెప్పండి? ఎప్పుడు కూడా నార్త్ పోలు సౌత్ పోలు అనేటటువంటివి చూపిస్తుంది అనమాట. ఉత్తర దక్షిణ ధృవాన్ని ఎక్కువగా చూపిస్తుంది, అది ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణ ధృవాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రకృతి వైపరీత్యాలు పేదరికము నిరుద్యోగము వంటివి దీనికి ప్రధాన కారణాలు. ప్రకృతి వైపరీత్యాలు పేదరికము నిరుద్యోగం ఇవన్నీ కూడా దేనికి ప్రధాన కారణాలండి? అవి జరగడం వల్ల ఏం జరుగుతుంది? వలస అనేటటువంటిది వెళ్ళిపోతున్నారనమాట, వలసకు ప్రధాన కారణాలు. నెక్స్ట్ వన్, కపాలము ఉరప్పంజరము వెన్నెముక ఈ వ్యవస్థలోని భాగాలు. ఏ వ్యవస్థలో ఉంటాయి అవన్నీ కూడా? అస్థిపంజర వ్యవస్థ. నెక్స్ట్ బిట్, మా అమ్మ సోదరుని కూతురు సంజన. అయితే సంజన మా అమ్మకు ఏమవుతుంది? చూడండి, మా అమ్మ యొక్క సోదరు ఏమవుతుందండి అంటే తన సోదరి కూతురే కదా సంజన, తన సోదరి కూతురే కాబట్టి తనకు కూడా ఏమవుతుంది? కూతురే అవుతుంది. మా అమ్మ సోదరిని కూతురు సంజన మా అమ్మకు అంటే అక్కడ అబ్బాయి చెప్తున్నారేమో, అప్పుడు
అంటే సోదరిని అంటే సోదరుడు కూతురై ఉంటుంది, అందుకు ఇక్కడ మనకి ఆన్సర్ మేనకోడలో అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఎడారి ప్రాంతంలో ప్రధానమైనటువంటి రవాణా సాధనం ఏది? ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం ఏది? ఎడారి ప్రాంతాల్లో ఇదేన్ని వాడతారు? వంటిని వాడతాం. నెక్స్ట్ వన్, నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. చూడండి, పామును చేరుకున్నప్పుడు భయపడకు, ఎక్కడం దిగడం అనేది ఈ ఆటలో సహజం. ఏ ఆటలో అండి? పాములు అవి ఉంటాయి, మనకు అందరికీ తెలుసు. వైకంఠపాలి ఆట. నెక్స్ట్ వన్, సోషల్. చూడండి, ఇది పునరుత్పాదక వనరు ఏది? సౌరశక్తి అనేది మళ్ళీ మనం అంటే అది మనకి పునరుత్పాదక వనరు అనమాట. అది అయిపోద్ది అని ఉండదు, తరిగిపోయే వనరు అయితే కాదు. నెక్స్ట్ వన్, వేసవికాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునేటటువంటి దేశం ఏది? వేసవికాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం ఏది? మనకు ఆపోజిట్లో ఉండేటటువంటి దేశం అనమాట. మనం శీతాకాలంలో జరుపుతాం కాబట్టి అక్కడ వేసవికాలంలో జరుపుకోవాలి. ఎవరండి? ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, దేవగిరి అనేది వీరికి రాజధానిగా ఉండేది. దేవగిరి అనేది ఎవరి యొక్క రాజధాని? యాదవుల యొక్క రాజధాని దేవగిరి. నెక్స్ట్ వన్, ఈ అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునేటటువంటి ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఏ అధికరణం ద్వారా ఉంటుంది? చూడండి, తనను తాను రక్షించుకునేటటువంటి ప్రాథమిక హక్కు అనేది ఉంటుందంట. హక్కులు బాధ్యతల కోసం మనకు బిట్టిస్తున్నారు. 22వ అధికరణం. నెక్స్ట్ బిట్, నీటిని శుద్ధి చేసేటటువంటి అత్యంత సాధారణ పద్ధతి ఏది? నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణమైన పద్ధతి ఏది? మరిగించడం అనమాట. సాధారణమైన పద్ధతి మరిగించడం, అందుకే మరిగించిన నీరు తాగాలని మనం చెప్పుకుంటాం. మనం అవన్నీ శుద్ధి చేయలేం కాబట్టి. నెక్స్ట్ వన్, జాతీయ భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు ఎవరు? లక్ష్యాల తీర్మానం అనేది ప్రతిపాదించిన వారు ఎవరు? రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భీమునిపట్నం అనేది మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు? భీమునిపట్నం మున్సిపాలిటీ అనేది స్థాపించబడిన సంవత్సరం ఎప్పుడు? 1861. నెక్స్ట్ వన్, భూ వనరులను సంరక్షించడానికి అనువైన పద్ధతి కానిది ఏది? రసాయన ఎరువుల వాడకం అనేది కాదు. నెక్స్ట్ బిట్, అక్బర్ ఇబాదత్ ఖానాను దీనికోసం నిర్మించారు. ప్రార్థన కోసం నిర్మించారు. నెక్స్ట్ బిట్, బీగా అనేది దేనికి సంబంధించింది? బీగా అనగా భూమిని కొలిచేటటువంటి ప్రమాణం. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు ఎవరు? ఆనందీబాయ్ జోషి. నెక్స్ట్ లాస్ట్ వన్, సరికాని జతను గుర్తించమన్నారు. బ్యారేజీలకు సంబంధించి నదులు, బ్యారేజీలు. సరికాని జతని గుర్తించండి. ఇక్కడ నాగార్జున సాగర్ అనేది కావేరీ నది అనేది కాదు, గోదావరి నది కాబట్టి. చూడండి, ఇది ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వర ఆనకట్ట గోదావరి నది, సోమశిల ప్రాజెక్ట్ అనేది కూడా పెన్నా నది. ఇవన్నీ సరి అయినవే. నాగార్జున సాగర్ అనేది మాత్రం కావేరీ నది కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.